కార్తిక్ గారు ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం ఇటు వస్తారా? అవునా? ఓకే కార్తిక్ గారు చూద్దాం. అంటే గన్ మీద సినిమా తీస్తున్నారు కాబట్టి ఎవరైనా గన్ ఇలా పట్టుకొని ఇలా పోజ్ ఇచ్చేస్తారు, కానీ అదేంటి అయిపోతుంది అప్పుడే? రోజు నైట్ వాడుతుంటారా ఏంటి? వావ్ సూపర్. సో ఏదైనా సరే డిస్మాంటిల్డ్ ఐటమ్స్ ఇచ్చేసేయచ్చు అనమాట మీకు, మీరు మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చాలా ఈజీగా ఈ గన్ని హ్యాండిల్ చేశారు కదా, యాక్చువల్లీ మీకు ఏది ఈజీగా హ్యాండిల్ చేయాలి అంటే ఏది ఈజీగా హ్యాండిల్ చేశారు అనిపించింది? రవితేజ గారినా ప్రొడ్యూసర్స్నా? అమ్మా ఇద్దరు ఈజీయా మ్యామ్, ఒకరు మానిటర్ చూడరు, ఇద్దరు మానిటర్ చూడరు యాక్చువల్లీ. ఓకే యా. రవితేజ గారి ఊత పదం? అబ్బాయి. అబ్బాయి అంటే మిమ్మల్ని అంటారు, అజయ్ ఘోష్ గారిని కూడా అదే అంటారా ఆయన? ఓకే బాబాయ్, ఈయన అబ్బాయి ఆయన బాబాయ్. ఓకే ఇప్పుడు సినిమాటోగ్రఫీ, ఎడిటర్, డైరెక్షన్, త్వరలో హీరో. అంటే ఒకవేళ మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ గారు అమితాబ్ బచ్చన్ గారు చేస్తున్న ఈ సినిమాలో మీకు అవకాశం వస్తే యాక్టింగ్కి చేస్తారా? లేదు మ్యామ్, ఐఎమ్ వెరీ హ్యాపీ బిహైండ్ దిస్. ఒకవేళ మీ పక్కన హీరోయిన్ కావ్య తప్పర్ అని చెప్తే చేస్తారా? అలా కాదు మ్యామ్, మీ వల్ల కాదు, ఆన్సర్ ఆయన వల్ల కాదని చెప్పారు. ఓకే ఇదే కొన్ని క్వశ్చన్స్ అలాగే మేము రవితేజ గారిని కూడా అడగాలనుకుంటున్నాము విత్ యువర్ పర్మిషన్ సార్. ఏది బాగా హ్యాండిల్ చేశారు మిస్టర్ కార్తిక్, కెమెరానా లేకపోతే హీరోయిన్స్నా? కెమెరానే బాగా హ్యాండిల్ చేశాడు, కెమెరాని అంతే. కార్తిక్ గారి ఊత పదం? కార్తీక్ ఊత పదం వచ్చి వన్ మోర్. ఇదా ఇది ఓకే, ఇంకొకటి ఇది ఓకే అయితే ఇంకోటి ఎందుకండి మరి? ఓకే ఇది రవితేజ గారికి క్వశ్చన్. రవితేజ గారు సోలో డాన్సా లేకపోతే హీరోయిన్లతో డాన్సా, ఏది కంఫర్టబుల్గా? ఖచ్చితంగా హీరోయిన్స్తో. థ్యాంక్ యూ, ఇది ఒక్కటే మేము వినాలనుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు నవదీప్ గారిని వేదిక మీదకి నా చేతులారా తీసుకెళ్దామని నేను కిందకి రావడం జరిగింది. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రండి ప్లీజ్, చేతులారా.